హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లైనింగ్ క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా 4 ఫోల్డ్స్ లో తీసుకోవాలి. డ్రెస్ పొడవు ఎంత ఉందో దాంట్లో 2 ఇంచెస్ తగ్గించుకొని మిగిలిన పొడవుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇటువైపు అటువైపు మార్క్ చేసుకొని ఇలా స్కేల్ తో గీసుకోవాలి. లైనింగ్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా శారీ పెట్టుకుని మోడల్ కట్ చేసుకుంటే కింద గేరా ఎక్కువగా వస్తుంది. ఇలా ఇక్కడ లైన్ గీసుకున్న తర్వాత పైనుంచి ఒకవైపు నడుము కొలతలో 8వ వంతు తీసుకొని ఆడ మార్క్ చేసుకోవాలి. ఇటువైపు దీనికి ఆపోజిట్ సైడ్ ఇలా 8వ వంతు మార్క్ చేసుకొని ఇలా వీడియోలో చూపిన విధంగా టేప్ని ఇలా క్రాస్గా పెట్టి లైన్ గీసుకోవాలి. ఇలా క్రాస్గా గీసుకున్న లైన్ మీద నుంచి మనం కట్ చేసుకోవాలి. ఇటువైపు పొడవు దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ని ఒకదానిపైన ఒకటి పెట్టి టేపుతో ఆ చివరి నుంచి ఈ చివరికి సమానంగా ఈ చివరి ఎంత ఉందో అటువైపు చివరి అంతే వచ్చేలా టేపుతో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని కట్ చేసి తీసివేయాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను నేను. ముందు కట్ చేసుకున్న ఇలా మొత్తం పీసులను తీసుకున్న తర్వాత ఇలా 2 పీసులని పక్కన తీసి పెట్టాలి. ఇవి 4 పీసెస్ వస్తాయండి. ఈ 4 పీసెస్లో 2 పీసెస్ పక్కన తీసి పెట్టుకోవాలి. వీటిని చివర్లు ముందు నేను కట్ చేయలేదండి, అందుకని ఇప్పుడే కట్ చేసుకుంటున్నాను. ఇవి 2 పీసెస్ అండి. ఈ 2 పీసుల్లో కట్ చేసుకుని ఒక పీస్ని తీసుకోవాలి. ముందుగా మనం తీసుకున్న ఆ 2 పీసులు ఇదిగో వీడియోలో చెప్పిన విధంగా క్రాస్గా ఉన్న వైపు ఒక దానిపైన ఒకటి పెట్టి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నేను చెప్పేది బిగినర్స్ కోసం అండి, తెలిసిన వాళ్ళకి అవసరం లేదు. ఇటువైపు కూడా క్రాస్గా ఉన్న దానిపైన ఒకటి స్టిచ్ వేసుకోవాలి. ఇలానే 2 పీసులను రెడీ చేసుకొని ఆ 2 పీసులని కలిపి స్టిచ్ వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఒక పీస్ని స్టిచ్ వేసుకొని మనం ముందుగా కుట్టుకున్న ఫ్రాక్ పైన పెట్టి కుట్టుకుంటాను, చూపిస్తాను లాస్ట్లో. ఇలా కుట్టుకున్న తర్వాత చివరిని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మొత్తాన్ని స్టిచ్ వేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రెడీ అయినాక నేను ముందుగానే బాడీకి మెయిన్ క్లాత్ని కుట్టుకున్నానని ఇలా కుట్టుకున్న బాడీ పైన మనం కుట్టుకున్న లైనింగ్ని వేసి వీడియోలో చూపిన విధంగా పైన కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవడం వలన ఇలా లైనింగ్కి వెనక వైపు తిరగదిప్పితే లోపల నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది పిల్లలకైతే గుచ్చుకోకుండా ఉంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. Thank you for watching.